సో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్న టెక్నిక్ పేరు వచ్చేసి చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్. ఈ నేమ్ లోనే తెలుస్తుంది. అదేంటి అంటే చైన్ అంటే సీక్వెన్స్ అండ్ థింకింగ్ అంటే ప్రాసెస్. సింపుల్ గా చెప్పాలి అంటే ఏఐకి ఒక స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ని చెప్పడం. జనరల్ గా మనం ఏఐకి ఏదైనా క్వశ్చన్స్ అడిగితే స్ట్రేట్ ఆన్సర్స్ అనేది వస్తుంది. బట్ కొన్ని టైమ్స్ లో కొన్ని క్వశ్చన్స్ కి రీజనింగ్ అనేది కావాల్సి ఉంటుంది. ఆ టైంలో మనం ఈ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అనేది యూజ్ చేస్తాం. ఒకవేళ మీరు ఏఐకి సింపుల్ ప్రాంప్ట్స్ లేదా డైరెక్ట్ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయమని చెప్తే ఏఐ కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఆ టైంలో మీరు థింక్ స్టెప్ బై స్టెప్ అని ఒక స్టేట్మెంట్ యాడ్ చేస్తే ఏఐ నుంచి మనకి రిలయబుల్ ఆన్సర్స్ వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే సపోజ్ మీరు ఒక మ్యాథ్స్ టీచర్ అనుకోండి. ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేసినప్పుడు డైరెక్ట్ ఆన్సర్ చెప్పడం కన్నా బోర్డ్ మీద స్టెప్స్ అనేది ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ కి చాలా క్లియర్ గా అర్థం అవుతుంది. సో సేమ్ ప్రిన్సిపల్ ఏఐ కూడా అప్లై చేస్తుంది. సో ఇప్పుడు ఈ చైన్ ఆఫ్ థాట్ ప్రాంప్టింగ్ అనేది ఎలా యూజ్ చేస్తారో చూద్దాం. నేను కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే ఇస్తాను, చూడండి.